హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తొలేకాదశి రోజు ప్రసాదంగా చేసుకునే పేలాలు, పేలపిండి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ మా అమ్మ మీకు క్లియర్గా చూపిస్తుందండి. ముందుగా జొన్నలని తీసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఈ జొన్నలు వేసి బాగా మరుగు రానివ్వాలండి. బాగా బాయిల్ కావాలి అవి. అలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2 మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేసేసి దాన్ని స్టెయిన్ చేసేసుకోవడమే. దాంట్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఒక డ్రై క్లాత్ మీద వేసుకొని దానిని ఆరనివ్వాలి. ఒక 2 అవర్స్ దానిని అలా వదిలేసేయాలి. అవి బాగా డ్రై అయిపోతాయి. మన హిందువులకు వచ్చే మొదటి పండగ తొలి ఏకాదశి అండి. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడంట. అందుకని దీన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారంట. తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా పెట్టవలసిన ప్రసాదం పేలపిండి అండి. అందుకే ముందుగానే మనం ఇది ప్రిపేర్ చేసుకుంటాము. ఇది ఎలా చేయాలో చూద్దాము. మందంపాటి గిన్నెలో ఒక 2 స్పూన్స్ మాత్రమే జొన్నలు వేసుకోవాలి. అవి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. వన్స్ పేలాలు రావడం స్టార్ట్ అయినప్పుడు, పాప్ కావడం స్టార్ట్ అయినప్పుడు దానికి లిడ్ మూసేసేయాలి, కవర్ చేసేయాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో పేలాలు. అలా అన్నీ అయిన తర్వాత సౌండ్ ఆగిపోతుందన్నమాట. ఆ సౌండ్ ఆగిపోయినప్పుడు మనము సిమ్లో చేసి తీసేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, కాస్త గ్యాప్ కూడా ఉంచుకోవాలి. ఇలా రెడీ అయిపోయినాయి. చూడడానికి పువ్వుల్లాగా, దూదుల్లాగా ఎంత బాగా ఉన్నాయో చూడండి. దీనిని ఇలానే కూడా తినేసేయచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి, బాగా ఉంటాయి. కొన్ని జొన్నలు అలానే ఉండిపోతాయండి. అవి కూడా జొన్న పేలపిండికి యూస్ చేయొచ్చు. టేస్టీగానే ఉంటాయి. టేస్ట్లో ఎటువంటి తేడా ఉండదు. మనము ఇప్పుడు పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకోసం ముందుగానే పొట్టి కొబ్బరిను కట్ చేసి పెట్టుకోవాలి. అలాగనే జీడిపప్పును కూడా రెడీగా పెట్టుకోవాలి. ఒక 3 కప్స్ ఆఫ్ పేలాలకు తగినంత కొబ్బరి వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 కప్పు బెల్లం, తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్గా చేసుకోవాలి. అది కాస్త బరకగానే ఉంటుంది. అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్నంతా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాము. మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష ఏవైనా. నేనైతే ఇక్కడ జీడిపప్పు మాత్రమే వేస్తున్నానండి. ఇలా వేసి అవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పేలపిండిలోకి వేసి కలిపేసుకోవడమేనండి. కొంచెం పాలు వేసి లడ్డూలు చేసేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన పేలపిండి లడ్డు ఈజ్ రెడీ అండి. ప్లీజ్ like, share and subscribe for more recipes.